నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ నిహారిక మేడం. మాట్లాడేసి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నరాల బలహీనతకి న్యూరోపతి అనేది ఒక కారణం అంటారా? వాటికి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఎగ్జాంపుల్ గా మాకు కొన్ని వివరించి చెప్తారా? నరాల బలహీనత అంటే అమ్మా ఫర్ న్యూరాలజిస్ట్ ఫస్ట్ న్యూరాలజిస్ట్కి చెప్తున్నాను. నరాలు బ్రెయిన్ నుంచి మాకు బ్రెయిన్, దాని తర్వాత వెన్నుపూస నుంచి వచ్చే నరాలు, వెన్నుపూస నుంచి వచ్చినప్పుడు నరాలు రూట్స్ అంటాము. వాటి నుంచి ఒక గుట్టగా ఫామ్ అవుతాయి ఒక చోట. అప్పర్ అంటే చేతి పై భాగంలోను, దాని తర్వాత తొడ పై భాగంలోను ఒక గుట్టగా ఫామ్ అవుతాయి. ప్లెక్సెస్ అంటాం దీన్ని. అక్కడి నుంచి కాలికి నరాలు, చేతికి నరాలు వస్తాయి. మిగతా బాడీకి చెస్ట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, డైరెక్ట్గా వెన్నుపూస నుంచి రెండు వైపులా నరాలు వచ్చేస్తాయి. సో నరాల బలహీనత అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో పెరిఫరల్ న్యూరోపతి అనేది నరాల బలహీనతలో ఒక కారణం మాత్రమే. పెరిఫరల్ న్యూరోపతి అంటే ఇప్పుడు నేను చెప్పిన మొత్తం న్యూరాక్సిస్లో పైనుంచి కింద వరకు చూసుకుంటే ఇక్కడ చేతులకు వచ్చే నరాలు, కాళ్ళకు వచ్చే నరాలు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి. వీటిలో కామన్గా మాకు పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ కానీ, మేము చూసే కంప్లైంట్స్ కానీ ఎలా ఉంటాయంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, మొద్దులు అయిపోతున్నాయి. ఏదైనా నాకు చెప్పులు వేసుకోవాలంటే చెప్పులు అసలు ఉన్నాయా లేవా అని తెలియట్లేదు. నేలపైన నడుస్తుంటే నేల మెత్తగా తెలుస్తుంది, స్పర్శ సరిగ్గా తెలియట్లేదు. ఏదైనా మనం ఫేస్ వాష్ చేసుకుంటున్నాము, మొహం కడుకుంటున్నాము అన్నప్పుడు తూలుడు వచ్చేస్తుంది. ప్రాబ్లం పెరిగే కొద్దీ నడక తేడా పడిపోతుంది. గట్టిగా నేను నేల మీద దబా గట్టిగా కొడితే తప్ప నాకు తెలియట్లేదు నేల మీద నడుస్తున్నానా లేకపోతే దూది పరుపు మీద నడుస్తున్నానా అనేది కూడా తెలియట్లేదు. తూలిపోతున్నాను. పోయే కొద్దీ గోడ కూడా పట్టుకొని నడవాల్సి వస్తుంది. తూలుడు ఎంత బ్యాడ్గా ఉంది అంటే, ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది అంటే, నేను అసలు నా అంతటి నేను నడవలేకపోతున్నాను, నా అంతటి నేను చైర్లో నుంచి కూడా నించోలేకపోతున్నాను. ఎవరిదో ఒక సపోర్ట్తో లేచి నించుంటున్నాను, లేకపోతే సపోర్ట్ స్టిక్ పట్టుకొని వాకర్ పట్టుకొని నడుస్తున్నాను. ఇంట్లో ఇవన్నీ అవైలబుల్ లేవు, సింగిల్గా ఉంటున్నారు, గోడలు పట్టుకొని నడవాల్సి వస్తుంది. ఇలా ఒక స్పర్శకి సంబంధించిన నరాలు ఇన్వాల్వ్ అయితే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. నరం అనే దానిలో పెరిఫరల్ నర్వ్లో స్పర్శకి సంబంధించి నరాలు ఉంటాయి, కండ పని చేయడానికి నరాలు ఉంటాయి. ఓకే, నర్వ్ చెప్తేనే, నర్వ్ నుంచి ఒక కరెంట్ వెళ్తేనే కండ పనిచేస్తుంది, నర్వ్ నుంచి ఒక కరెంట్ వెళ్తేనే స్పర్శ బ్రెయిన్ దాకా అందుతుంది. ఓకే, సో స్పర్శ నరాలు తేడా ఉంటే ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. మోటార్ నర్వ్స్ కనుక తేడా ఉంటే, మోటార్ అంటే కండకి సంబంధించిన నరాలు, వీటిలో తేడా ఉంటే వీక్నెస్ కనబడుతుంది. చెప్పు వేసుకోలేము, చెప్పు వేసుకొని పట్టుకొని నడవలేము, చెప్పు జారిపోతుంది. చెప్పు జారిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకోవాల్సి వస్తుంది. కింద కూర్చొని లేవడానికి కొంచెం ఇప్పుడు అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ కింద కూర్చొని లేవడానికి కూడా తేడా వస్తుంది. చేతుల్లో ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే గ్రిప్ ఉండట్లేదు, చేతుల్లోంచి వస్తువులు జారిపోతున్నాయి. వీటితో సిమ్టమ్స్తో పేషెంట్స్ వస్తారు. దీన్ని పెరిఫరల్ న్యూరోపతి అని నిర్ధారించుకోవడానికి కొన్ని రకరకాల పరీక్షలు, దాని తర్వాత మేము చూసుకునే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే మేడం, ఎందుకు ఎక్కువ కాళ్ళపైనే కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎందుకు లెగ్స్కే ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందంట? ఎందుకు అంటే న్యూరోపతి చాలా కామనెస్ట్ న్యూరోపతి గురించి మాట్లాడుతున్నాను. న్యూరోపతిలో రకరకాలు ఉంటాయి. లెంగ్త్ డిపెండెంట్ ఉంటాయి, కొన్నేమో ఎక్కడ పడితే అక్కడ ప్యాచీగా నర్వ్ ఒక చోట తేడా రావచ్చు, ఒక కంప్లీట్గా ఒక చేతికి అంతటికి ఒక కాలికి అంతటికి తేడా రావచ్చు, ఇలా కూడా ఉంటాయి. కామనెస్ట్ పెరిఫరల్ న్యూరోపతి పాలిన్యూరోపతి అంటే ఏంటంటే ప్రధానంగా నర్వ్కు ఉండే లక్షణం ఏంటంటే లాంగెస్ట్ నర్వ్ ఫైబర్ అంటే పొడవాటిది, శరీరంలో అన్నింటికంటే పొడవైన నర్వ్ ఫైబర్లో ఫస్ట్ తేడాలు వస్తాయి. ఓకే, పొడవాటి నర్వ్ ఫైబర్ ఎక్కడికి వెళ్తుంది? కాళ్ళకు వెళ్తుంది. దీన్నే లెంగ్త్ డిపెండెన్స్ అంటాం. లెంగ్త్ డిపెండెంట్ అంటే ఏంటంటే పొడవాటి నర్వ్ ఫైబర్ ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. పాదాల్లోని, వేళ్లలోని ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కాలు వేళ్లలో పోయే కొద్దీ పాదం పైన భాగం యాంకిల్ దాకా వస్తుంది. యాంకిల్ నుంచి లెగ్ దాకా అంటే మోకాలు దాకా వస్తుంది. మోకాలు పై భాగం ఇన్వాల్వ్ అవుతున్న టైంకి చేతులు స్టార్ట్ అవుతాయి. సో లెంగ్త్ డిపెండెన్స్ అలా ఉంటుందన్నమాట. ఆ లెంగ్త్ స్టార్టింగ్ బాగా లాంగెస్ట్ ఫైబర్ స్టార్ట్ అయింది, దాని తర్వాత అదర్ ఫైబర్స్ మెల్లమెల్లగా నెక్స్ట్ పొడవైన ఫైబర్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి మోకాల దాకా వచ్చేసిందో ఆ నర్వ్ ఫైబర్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు చేతి నర్వ్ ఫైబర్ లెంగ్త్. సో మోకాల దాకా వచ్చిన టైంకి చేతి వేళ్ళు స్టార్ట్ అవుతాయి. అందుకనే కామనెస్ట్ మనకి స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా కాళ్ళలో స్టార్ట్ అవుతాయి. ఓకే మేడం, ముందుగానే మనం ఏమైనా నరాలు బలహీనం పడుతున్నాయని గమనించవచ్చు అంటారా? ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కాళ్ళలో తిమ్మిర్లు, మొద్దులు స్టార్ట్ అయిపోవడం, లేకపోతే చెప్పులు వేసుకోలేకపోవడం, చెప్పులు జారిపోవడం. ఓకే మేడం, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? ఆహారం అంటే అమ్మ ఫస్ట్ ఆహారం కంటే కూడా టాక్సిక్స్.
ఫస్ట్ అంటే బాగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు, స్మోకింగ్ ఎక్కువ ఉంది, ఇవి నర్వ్ టాక్సిన్స్. ఓకే. నర్వ్లో ఇవి ఎక్కడ తీసుకోకూడనివి అంటారు. ఖచ్చితంగా తీసుకోకూడదు. ఒకవేళ ఆల్కహాల్ తీసుకోవాలనుకున్నారంటే ఒక మోతాదులో మాత్రమే తీసుకోగలుగుతారు. వారానికి 2-3 సర్వింగ్స్, దట్టు బింజ్ లాగా ఎక్కువ కాకుండా 60 ml 90 ml అంత మటుకే. అది కూడా హయ్యర్ స్పిరిట్స్, అంటే స్పిరిట్కి కంటెంట్ ఉంటుంది ప్రతిదానికి, బీర్ కొంత, విస్కీ కొంత, రమ్ కొంత అలా. సో తక్కువ మోతాదులో బీర్ లాంటివి ఏదైతే లెస్ కంటెంట్, ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్నదో అవి బెటర్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే. అదర్వైజ్ కంప్లీట్గా ఆపేస్తే మంచిదే, అసలు తీసుకోకుండా ఉండడం ఇంకా మంచిది. ఇది 1. నెంబర్ 2, షుగర్ ఉన్న వాళ్ళకి కామనెస్ట్ కాజ్ మాకు న్యూరోపతిలో షుగర్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతుందో, అప్ డౌన్, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఆ ఫ్లక్చువేషన్ ఉండకూడదు. అలాగని 200-300 కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది అంటే అది కూడా కుదరదు. సో షుగర్ పక్కా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఫ్లక్చువేషన్ రాకుండా కూడా ఉంచుకోవాలి. దాని తర్వాత కొన్ని మందుల వల్ల కూడా, అంటే కొన్ని ఆయుర్వేదిక్ మెడికేషన్, కొంత వీటిలో కొన్ని తేడాలు ఉంటాయి. ఓకే, అలాంటి మందుల వల్ల కూడా మనకి న్యూరోపతి రావచ్చు. ఇదేది కాదు అంటే డెఫిషియన్సీస్, కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మీకు తేడా రావచ్చు, అంటే న్యూరోపతి రావచ్చు. విటమిన్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ B12 కావచ్చు, B1 కావచ్చు, ఫోలేట్ కావచ్చు. కొన్ని విటమిన్స్ ఎక్కువ ఉన్నా కూడా, తినే తిండిలో వేసుకున్న మందుల్లో కొన్ని విటమిన్స్ ఎక్కువ ఉన్నా, ఎక్సెస్ ఉన్నా కూడా న్యూరోపతి రావచ్చు. సో అలాంటివన్నీ చూసుకోవాలి. దెన్ థైరాయిడ్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, ఇలాంటివి ఏమైనా, కిడ్నీ అంటే మూత్రపిండాలకు సంబంధించింది, థైరాయిడ్ అంటే థైరాయిడ్ సమస్య, ఇలాంటివి ఏమైనా ఉన్నా అది కంప్లీట్గా ట్రీట్మెంట్ అందుకుంటూ ఉండాలి. అన్నీ దానికి సంబంధించి ఏవైతే తేడాలు వస్తున్నాయో వాటన్నింటినీ కంట్రోల్లో ఉంచగలగాలి మందులతో. న్యూరోపతీస్లో కొన్ని ఆటోఇమ్యూన్ న్యూరోపతీస్ కూడా ఉంటాయి. ఆటోఇమ్యూన్ న్యూరోపతీస్ అంటే ఏంటంటే కొన్ని బ్లడ్లో ప్రోటీన్స్లో తేడా రావడం వల్ల, లేకపోతే కొన్ని సెల్స్ తేడా రావడం, ఎస్పెషల్లీ తెల్ల రక్త కణాలు తేడా రావడం వల్ల నరం మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మన బాడీ సెల్స్, మన బాడీ ప్రోటీన్సే మన న్యూరాన్కి, నర్వ్కి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆటోఇమ్యూన్ న్యూరోపతీస్కి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కానీ, పరీక్షలు కానీ, దాని తర్వాత నరం పరీక్ష చేసినా కానీ, ఏం చేసినా కంప్లీట్ ప్యానల్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి అదొకసారి నిర్ధారించుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ కూడా వేరే విధంగా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.